కేసీఆర్ పై మరోసారి హాట్ కామెంట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ తానంత తానే స్వీయ నియంత్రణ జైల్లో ఉన్నారన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కు చెర్లపల్లి జైలుకు పెద్ద తేడా లేదన్నారు. ఫామ్ హౌస్ లోనూ జైల్లో పోలీసుల ప్రహరే ఉంటుందన్నారు. జైలు మాదిరిగానే కేసీఆర్ ఫామ్ హౌస్ కు అప్పుడప్పుడు విజిటర్స్ వస్తుంటారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ను ఓడించడమే పెద్ద శిక్ష అన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ పై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ తానంత తానే స్వీయ నియంత్రణ జైల్లో ఉన్నారన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కు చెర్లపల్లి జైలుకు పెద్ద తేడా లేదన్నారు. ఫామ్ హౌస్ లోనూ జైల్లో పోలీసుల ప్రహరే ఉంటుందన్నారు. జైలు మాదిరిగానే కేసీఆర్ ఫామ్ హౌస్ కు అప్పుడప్పుడు విజిటర్స్ వస్తుంటారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ను ఓడించడమే పెద్ద శిక్ష అన్నారు రేవంత్ రెడ్డి. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం ఢిల్లీ నుంచి మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, ఢిల్లీలో సీఎం చిట్ చాట్ కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు జ్యోతి. కీలకంగా కాళేశ్వరం రిపోర్ట్ వచ్చినప్పటి నుంచి కూడా, పీసీ ఘోష్ కమిషన్ వచ్చినప్పటి నుంచి కూడా కేసీఆర్ ను అరెస్ట్ చేస్తారు అనేటువంటి ప్రచారం జోరుగా సాగుతా ఉంది. అట్లాంటి సందర్భంలో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకుంది. కీలకంగా ఆయన ఫామ్ హౌస్ లో ఉంటున్నటువంటి విధానాన్ని ఆయన ప్రస్తావించారు. కేసీఆర్ ను ప్రత్యేకంగా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, అసలు తాను ఈ విద్వేషపు రాజకీయాలు తాను చేయను, వాటికి చాలా దూరంగా ఉంటాను, టాక్సిక్ పొలిటీషియన్ కాదు నేను అనేటువంటి కామెంట్స్ చేస్తూ ఈ కామెంట్స్ చేశారు. కీలకంగా ఫామ్ హౌస్ కు చెర్లపల్లి జైలుకు పెద్ద తేడా ఏముంది, అక్కడ పోలీసుల ప్రహారం ఉంటుంది చెర్లపల్లి జైల్లో, ఇక్కడ పోలీసుల పర్యవేక్షణ ఉంటుంది. అక్కడికి అప్పుడప్పుడు విజిటర్లు వస్తారు. ఇప్పుడు ఫామ్ హౌస్ కూడా కేసీఆర్ ను చూసేందుకు లేకపోతే కేసీఆర్ ను కలిసేందుకు విజిటర్స్ వచ్చి వెళ్తున్నారు. అంతకుమించి పెద్ద తేడా ఏం లేదు. ఆయనకాయనే స్వీయ నియంత్రణగా ఫామ్ హౌస్ లో ఉంటున్నారు, ఫామ్ హౌస్ లాంటి జైల్లో ఉంటున్నారు. ఆయన్ని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, చట్టం తన పని తాను చేసుకోపోతుంది. ఏ అంశంకి సంబంధించి అయినా, ఫోన్ ట్యాపింగ్ కానీ లేకపోతే ఇతర కేసులకు సంబంధించి, ఇప్పుడు కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశం కూడా తెరపైకి వచ్చి నడుస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించి గత ప్రభుత్వ అవకతవకలకు సంబంధించి చట్ట పరిధిలో చట్టం ప్రకారమే తాము నడుచుకుంటాం తప్ప ఇష్టానుసారంగా నడుచుకోము, రాత్రికి రాత్రి ఎవరిని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులు ఉండవు అంటూ కూడా గతంలో కామెంట్స్ చేశారు. ఇప్పుడు కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు. తాను టాక్సిక్ పాలిటిక్స్ చేయను అనేటువంటి కామెంట్స్ చేస్తూ ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఉంటున్నటువంటి తీరుకు సంబంధించి కావచ్చు, వాటి అన్నింటిపైన కూడా ఆయన మాట్లాడారు. ఇక మరొక కొంత నర్మగర్భ వ్యాఖ్యలు కానీ మనం చూడాల్సి ఉంటుంది. కీలకంగా నెక్స్ట్ టైం ఎలక్షన్స్ కి సంబంధించి 2029 ఎన్నికల్లో గెలవడానికి సంబంధించి ఒక కీలక కామెంట్స్ అయితే చేశారు. నెక్స్ట్ టైం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంట్లో పడుకున్న ప్రజలు గెలిపిస్తారు, ఎందుకంటే మనం ప్రజల్ని డిస్టర్బ్ చేయకుండా పరిపాలన అనేది కూడా సాగిస్తా ఉన్నాము, ఇతరుల కుటుంబాలకు సంబంధించిన వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోవట్లేదు, ప్రజల్ని వారికి సంబంధించినటువంటి పనులు చేసుకునేందుకు తమ నేతృత్వంలోని ప్రభుత్వం ఆ వెసులుబాటు అనేది కూడా ప్రజలకు కల్పించింది. కాబట్టి ప్రజలు పెద్దగా ప్రభుత్వం నుంచి ఏం కోరుకోవట్లేదు, ఆ స్వేచ్ఛను కోరుకుంటున్నారు. ఆ స్వేచ్ఛను ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి నెక్స్ట్ టైం ఎలక్షన్స్ లో కాంగ్రెస్ నాయకులు ఇంట్లో పడుకున్నా కూడా గెలుస్తారనేటువంటి ధీమాను వ్యక్తం చేశారు. ఇక మరొక కామెంట్ చేశారు. ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించినటువంటి విధానం పైన ఈరోజు రాహుల్ గాంధీ ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ముఖ్యంగా కర్ణాటకలో కావచ్చు, లేకపోతే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో చాలా వరకు అక్రమాలు జరిగాయి. ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటర్ జాబితాకు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తూ ఆయన ఈ రోజు ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. వాటికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా సీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కీలకంగా ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, ఈవీఎంలు ఒక్కటే కాదు, ఎట్లా ఎన్నికలు జరిగినా ఈ ఎలక్ట్రల్ లిస్ట్ అనేది సరిగా లేకపోతే, తప్పుల తడకగా ఉన్నట్లయితే ఎట్లా ఎన్నికలు జరిగినా పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు, పూర్తి స్థాయి ప్రక్షాళన అనేది కూడా జరగాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి కామెంట్ చేశారు. ఇక దాంతోపాటు బీహార్ ఎన్నికలతో పాటే తెలంగాణలో ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి కామెంట్ చేశారు. మొత్తంగా చూసుకున్నట్లయితే అరెస్ట్లకు సంబంధించి చర్చ జోరుగా నడుస్తున్నటువంటి వేళ సీఎం ఇండైరెక్ట్ గానే ఎవరిని అరెస్ట్ చేయము, రాత్రికి రాత్రి ఎవరిని అరెస్ట్ చేయము, చట్ట ప్రకారమే అరెస్టులు కానీ లేకపోతే విచారణ కానీ అంతా ఉంటుందనేటువంటి ఇండికేషన్స్ అయితే ఇచ్చారు జ్యోతి. కేసీఆర్ పై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ తానంత తానే స్వీయ నియంత్రణ జైల్లో ఉన్నారన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కు చెర్లపల్లి జైలుకు పెద్ద తేడా లేదన్నారు. ఫామ్ హౌస్ లోనూ జైల్లో పోలీసుల పహరా ఉంటుందన్నారు.
జైలు మాదిరిగానే కేసీఆర్ ఫామ్ హౌస్ కు అప్పుడప్పుడు విజిటర్స్ వస్తుంటారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ను ఓడించడమే పెద్ద శిక్ష అన్నారు రేవంత్ రెడ్డి.